కూకట్పల్లి నియోజకవర్గంలోని ఎన్ఆర్ గార్డెన్స్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, ప్రస్తుతం అభివృద్ధి పనులు నిలిచిపోయాయని మాధవరం కృష్ణారావు అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక మహిళ పాపం ఆమె ఇంటి మీద నోటీస్ వేసినారు హైదరాబాద్, నీ ఇల్లు కొలగొడతామని చెప్పి. ఆమె సొంత ఇల్లు కూలిపోతుందనే బాధతోని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి బాలానగర్ లో ఆత్మహత్య చేసుకున్నది, ఉరిపోసుకున్నది, భయంతోనే చచ్చిపోయింది. ఇంటెన్సివ్ రివిజన్ అంటే మన ఓట్లకు సంబంధించిన కార్యక్రమం. ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా తమ్ముళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు కంప్యూటర్ దృష్టిలో ఆ ప్రజెంటేషన్ పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మీకు ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అట్లాగే మీ అందరికీ ఈ హ్యాండ్ బుక్ కూడా వచ్చిందా, రాలేదా? మన పార్టీ అధినాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నది. కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలి, కొత్తగా మళ్ళీ కమిటీలు వేసుకోవాలి. ఎందుకంటే మీ కూకట్పల్లిలో గతంలో 9 డివిజన్లు ఉండేది, ఇప్పుడు 15-16 డివిజన్లు అయినాయి. 15-16 ఇప్పుడు 15 డివిజన్లు అయినాయి. మరి ఆ 15 డివిజన్లకి షాకుల్ లాంటి యువ నాయకుల్ని కొత్త మీరు కూడా ఫీల్డ్కి పోవాలి. ఆ బిఎల్ఓ గారు ఏం ఎంటర్ చేస్తున్నారో ఆ యాప్ను కూడా గమనించండి. తప్పకుండా అక్కడ ఏమైనా తప్పు జరిగితే వెంటనే మీరు ఛాలెంజ్ చేయండి. తేడాలు ఏమైనా ఉంటే తొలగింపును మీరు ట్రాక్ చేయండి. ఒక్క ఓట్ హ్యాండ్ బుక్ లో మీకు రాసి ఉంది, చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఫార్మ్ మీరు అన్ని కూడా మీ బుక్ లో ఉంటది, కానీ మీ తండ్రి పేరు, తల్లి పేరు, ఫోన్ నంబరు